ఛత్రపతి శివాజీ గారి 13 అక్షరాలు ఉంటాయి. ఆ 13 ఇంతకుముందు మనము శ్రీరామ జయ రామ జయ రామ అతులిత బలధామ శాంతకుమార్ అన్న గారికి స్వాగతంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రకు విచ్చేసినటువంటి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ గొప్ప ఊరేగింపు హిందూ బంధువుల యొక్క ఐక్యతనే మన దేశానికి రక్షణ. ఈ యొక్క కాషాయం యొక్క కాంతే మన సమాజంలో శాంతి. కాబట్టి హిందువులంతా ఏకమై అలనాడు బాలగంగాధర తిలక్ గారు హిందువులు ఏకమైతే మన భారతదేశాన్ని అస్తిత్వాన్ని కాపాడగలుగుతుంది, లేకపోతే మనం కోల్పోతుందని చెప్పారు. అదే స్ఫూర్తితో ఈనాడు మన నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తుంది. అందుకని మన హిందూ బంధువులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏకంగా ఉంటేనే ఈ యొక్క సమాజాన్ని మన హిందూ అస్తిత్వాన్ని రక్షించుకోగలం. కాబట్టి హిందువులందరూ కూడా ఇలాంటి ఊరేగింపుల్లో పాల్గొని మన ఐక్యతను ఎప్పటికప్పుడు చాటుతూ ఉండాలి. మనం అందరం కూడా అన్నదమ్ములుగా కలిసి మెలిగి ఐకమత్యంతో ముందుకెళ్ళినప్పుడే ప్రపంచంలో మనం విశ్వగురు కాగలుగుతాం. వివేకానంద స్వామి యొక్క కళల్ని సాకారం చేయగలుగుతాం. జై బోలో హనుమాన్ కి జై.